హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం ఒక ట్రైబల్ విలేజ్ అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. ఈ విలేజ్ వచ్చేసి మా విలేజ్ నుంచి ఒక 20 కిలోమీటర్లు ఉంటుంది. అక్కడ నుంచి మళ్ళీ మనం కొండ ప్రాంతానికి అయితే వెళ్ళాలి. వాళ్ళ యొక్క జీవన విధానం ఎట్లా ఉంటుందో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. చివరి వరకు చూడటానికి ట్రై చేయండి. మేము ఆ విలేజ్కి బైక్లో అయితే స్టార్ట్ అయ్యాము. రూట్ అయితే కొంచెం పర్లేదు, బాగానే ఉంది. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం ఆ విలేజ్కి అయితే వెళ్ళబోతున్నాం. 2 నుంచి 3 కిలోమీటర్లు ఉంటుందని నేను అనుకుంటున్నా. చూడాలి. ఇప్పుడైతే మనం ఆ విలేజ్కి వెళ్ళాలంటే ఈ రాళ్ళ మధ్య గుండా అయితే వెళ్ళాలి. చూస్తున్నారు కదా, చుట్టూ అడవి అనమాట. చూస్తున్నారు కదా రాళ్ళు అయితే ఎలా ఉన్నాయో. చాలా అంటే చాలా ఎక్కువ ఉన్నాయి రాళ్ళు అయితే. నేను నడవటం ఇదే ఫస్ట్ టైము. చాలా నెలల తర్వాత అయితే ఇలా కొండ ప్రాంతం వెళ్తున్నాను. అలవాటు చేసుకోవాలి ఇంకా, ఎందుకంటే మనం ఇంకా వీడియోస్ చాలా తీయాలన్నమాట. ఫ్రెండ్స్, ఈ రోజు క్లైమేట్ అయితే చాలా అంటే చాలా కూల్గా ఉంది. చాలా అంటే చాలా బాగుంది. చూసారా బ్యాక్గ్రౌండ్ ఎలా ఉందో. సిటీకి దగ్గరలో ఈ విలేజ్ అయితే ఉందన్నమాట. కొంచెం దగ్గరలో ఉంది, కాకపోతే కొండలపైన నివసిస్తున్నారు అన్నమాట గిరిజనులు. ఇప్పుడైతే మనం అక్కడికి వెళ్దాం. వాళ్ళ కోసం అయితే మనం చిన్నపిల్లలు ఉంటారు కదా, వాళ్ళ కోసం అయితే బిస్కెట్స్ అయితే తీసుకున్నాను. అక్కడ ఎంతమంది పిల్లలు ఉన్నారో కూడా తెలియదు నాకు. ఒకవేళ ఉంటే వాళ్ళకి ఈ బిస్కెట్స్ అయితే మనం ఇద్దాం. ఖచ్చితంగా మీ సపోర్ట్ ఉండాలని ఆశిస్తున్నాను. ఫ్రెండ్స్, ఇప్పుడే అయితే ఆ విలేజ్కి అయితే రీచ్ అయ్యానో చూసారు కదా. ఫ్రెండ్స్, విలేజ్కి అయితే రీచ్ అయ్యాము. చూస్తున్నారు కదా, చుట్టూరా కొండలు అయితే ఉన్నాయి. ఇల్లులు అయితే ఒక 10 ఇల్లుల వరకు ఉన్నాయి. అక్కడక్కడ ఉన్నాయి అన్నమాట ఇవి. వీళ్ళు ఇక్కడ కొన్ని పంట విత్తనాలు అయితే వేశారో చూడండి. వాటితోటి పాటే కొత్తగా పొడి అనేది తయారు చేసినట్టున్నారు. జీడి మొక్కలు కూడా వేశారు వాళ్ళు. నిజంగానే ఈ విలేజ్కి ఇక్కడ కుక్కలు అయితే మాత్రం మాకు దగ్గరికి రానివ్వట్లేదు అస్సలు. చూస్తున్నారు కదా, ఇప్పటికే అరుస్తున్నాయి అనమాట. ఇంకా లోన్కి అయితే కొన్ని ఇల్లులు అయితే ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, మొక్కజొన్న వేశారనమాట వీళ్ళు. ఇది స్టార్టింగ్ అనుకుంటా. మొత్తం చీరలు అయితే కట్టారు, ఎటువంటి ఏం రాకుండా, జంతువులు గట్ట ఏం రాకుండా. ముందుకి కొన్ని ఇల్లులు అయితే ఉన్నాయి. ఆ ఇల్లుల దగ్గరికి అయితే వెళ్ళి మనం వాళ్ళ గురించి అయితే తెలుసుకుందాం. వీళ్ళకి కరెంటు ఫెసిలిటీ కూడా ఉంది, చూస్తున్నారు కదా. ఫ్రెండ్స్, మొదటిసారిగా నేను చూస్తున్నాను ఈ ట్రైబల్స్ అనేవారు వరి విత్తనాలు అనేవి వెదజల్లడం జరిగింది. చూస్తున్నారు కదా పొలాల పైన. ఇక్కడ వాటర్ అయితే ఇంకా ఏమి లేదు అంతగా. చూడండి, ఇంకా స్టార్ట్ అవ్వలేదు, మొలకలు అయితే ఇంకా రాలేదు. అక్కడ అమ్మ వాళ్ళు అయితే పని చేసుకుంటున్నారు చూడండి. ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది నూతనమాట. దీని దగ్గరికి మనమైతే వెళ్ళి చూద్దాం ఈ వాటర్ అనేది ఎలా ఉందో. నాకు తెలిసి ఈ గిరిజనులు అనేవారు ఇక్కడ వాటర్ని యూజ్ చేస్తూ ఉంటారు అనుకుంటున్నాను. ఇప్పుడైతే దగ్గరికి వెళ్ళి చూద్దాం వాటర్ అనేది ఎలా ఉందో.
ఫ్రెండ్స్ చూస్తున్నారా, వాటర్ మొత్తం నాచు పట్టేసి అయితే ఉందన్నమాట. చూడండి ఎలా ఉందో. కనీసం బ్లీచింగ్ పౌడర్ కూడా వేయలేదు వీళ్ళు. ఇక్కడ వాటర్ని వీళ్ళు డైలీ తాగటం కానీ, బట్టలు తుక్కోవడం కానీ, వంటకి కూడా ఉపయోగిస్తున్నారు అనుకుంటున్నాను. ఈ వాటర్ తాగడం వల్ల నాకు తెలిసి చాలా అనారోగ్య సమస్యలు అయితే వీళ్ళు గురవుతూ ఉంటారు. ఒకే మంది కదమ్మా, ఒకే మంది కదా. ఇక్కడికి వచ్చి ఒక 12 సంవత్సరాలు అవుతుందా? 12 దాటిపోయిందా? ఏం పేరు నీ పేరు? మరియమ్మ. ఇక్కడ ఇవన్నీ పండించుకొని ఇక్కడ అలా ఉండిపోయారు. అలాగొచ్చి ఇక్కడ అలా పండించుకొని ఉండిపోయారు. ఎవరైనా అత్యవసరంగా బాగాలేకపోయింది అనుకో, ఎలా తీసుకెళ్తారు కిందకి మరి హాస్పిటల్కి? ఉయ్యాలు కట్టుకొని మోసేసి తీసుకెళ్తారు. ఉయ్యాలు కట్టేసి మోసేసి తీసుకెళ్ళి బాట వరకు మోసి తీసుకెళ్ళి అక్కడ నుంచి ఆటో ఎక్కించేసి హాస్పిటల్కి తీసుకెళ్తారు. అదే అదే. మరి ఏ వాటర్ తాగుతారు? నూతి నీదేనా? ఇక్కడ నూతిలేనా? అదే నూతి మొత్తం అసలు ఏమి కాచి పట్టేసి ఉన్నది, అది బ్లీచింగ్ కూడా వేయలేదు. మరి బాగోదు కదా. అదే ఎవరైనా ఇస్తారా మరి? పంచాయతీ ఉంటాయి కదా, ఇది బీసీ కార్డు ఇస్తారమ్మా. ఇస్తారు కదా, పంచాయతీ ఆఫీస్కి ఇస్తారు. అది తీసుకొచ్చి వేసుకుంటాం. ఇప్పుడు ఏవే పంటలు పండేది? ఇప్పుడు ఈ సీజన్లో ఏవే పంటలు వేస్తారా ఇక్కడ? వరిసేను, సోడసేను, మొక్కజొన్నలు, బొబ్బరాలు. మీరు ఇక్కడ తినటానికైనా లేకపోతే బయట పట్టుకుని అమ్ముతారు? మేము అమ్ముకోమమ్మా, మాకు సంవత్సరం తినగానే సరిపోయినట్టు చేస్తామమ్మా. ఇంకా మళ్ళీ మాకి ఇంకా మిగిలిపోయి కొత్త పంటకి అందిపోవాలమ్మా. కొనుక్కోవాలంటే మరి చాలా కష్టం కదమ్మా. కోటా బియ్యం అలా ఇరిపించుకుంటాము. కోటా బియ్యం తోటి అలాగ నెలకు ఒక మూటసి అలా సరిపెట్టుకుంటామమ్మా. ఫ్రెండ్స్, దీనిని గిరిజన వాడుక భాషలో దోకి అని పిలుస్తారు. ఇది ఎక్కువ గిరిజనులు అనేవారు నీరు తాగడానికి ఉపయోగిస్తుంటారు. ఇది ఒక ఆనపకాయ అనమాట. దీన్ని ఎండబెట్టిన తర్వాత దీనిని ఇలా తయారు చేస్తారనమాట. అప్పట్లో ఎక్కువగా వీటిని ఉపయోగించేవారు అనమాట. ఇప్పటికీ కూడా కొన్ని గిరిజన ప్రాంతాల్లో ఈ దోక అనే దాన్ని ఉపయోగిస్తూ ఉన్నారు. ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా ఇటువంటి దాన్ని చూసుంటే కింద కామెంట్ అయితే చేయండి. వీటిలో మీరు ఎప్పుడైనా వాటర్ తాగున్నా కూడా కింద కామెంట్ అయితే చేయండి. మొత్తం చూడండి ఎలా ఉంది. లోన్ మీకైతే చూపిస్తాను, అంతనా చూపిస్తాను ఇప్పుడు. చూడండి అస్సలు మొత్తం ఈ తడకలే ఉన్నాయన్నమాట. అసలు గోడలు కూడా లేవు. చూడండి, ఏమైనా పాములు గట్టి ఏమైనా చాలా ఇబ్బంది అనమాట. వర్షాకాలం ఎక్కువ వచ్చినా సరే చాలా అంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది వీళ్ళకి. చూడండి ఎలా ఉన్నాయో చూసారా? పిల్లిని అయితే బాగా పెంచుకుంటున్నారు మనోళ్ళు. ఫ్రెండ్స్ చూడండి, ఇంకొక ఇల్లు అయితే ఎలా ఉంది. లైటా? పర్లేదులే. ఫ్రెండ్స్ చూడండి, ఇల్లు అయితే ఇంకొకటి అన్నమాట. ఇది ఇక్కడ చీపుర్లు అయితే ఉన్నాయి, కొండ చీపుర్లు. ఏ ధాన్యాలు అనుకుంటాయి. చూడండి, ఇదైతే కొంచెం పర్లేదు ఆ ఇల్లుతో పోలిస్తే. ఇది ఫ్రెండ్స్ మన గిరిజనుల యొక్క లైఫ్ స్టైల్ అనేది ఎలా ఉంటుంది అనమాట. ఎంత పెద్ద వర్షాలు ఇవే వచ్చినా సరే మరి తట్టుకునే శక్తి ఉండదు వీళ్ళకి. మరి ఇది చూస్తారు కదా ఎలా ఉందో. ఎలా ఉంది కింద కామెంట్ అయితే చేయండి. ఇలా వస్తే మొత్తం గోడ పడిపోయి శిథిలైన స్థితిలో ఉన్నాయి చూడండి మొత్తం అంతా కూడా. ఫ్రెండ్స్, ఇప్పటికీ కూడా కొన్ని గిరిజన ప్రాంతాలలో అయితే ఈ కట్టెల పొయ్యి మీదనే వంట అయితే వండుతూ ఉన్నారనమాట. ఫ్రెండ్స్, నేను పట్టుకున్న దానిని ఏమంటారో కింద కామెంట్ అయితే చేయండి మీకు తెలిస్తే. ఫ్రెండ్స్, ఇక్కడ అమ్మ వాళ్ళు చిన్న గార్డెన్ లాగా ఈ పూల మొక్కలు వేసుకున్నారు చూడండి. చాలా అంటే చాలా బాగానే ఉన్నాయి. ఇక్కడ బొప్పాయి చెట్టు అనమాట చూడండి. ఇంకా కాయలు అయితే కాస్తుంది. బాగుంది గార్డెన్ అయితే సింపుల్గా.
రేకులు అయితే ఇలా ఉన్నాయన్నమాట. చూసారా, కమ్మలు అయితే వేసుకున్నారు. ఈ ముందుకు రాస్తూ ఈ ఇల్లు అయితే చూడు, చాలా అంటే చాలా దారుణంగా ఉందన్నమాట ఇల్లు అయితే. చూడండి ఎలా ఉంది ఇల్లు అయితే, ఇలా కట్టుకున్నారు అనమాట. ఎటువంటి ఇది లేకుండా, కనీసం పెంకిటిల్లు కూడా లేదన్నమాట. చూడండి ఎలా ఉంది. ఇక్కడ ఎవరైనా ఉంటున్నారా? ఉన్నారా? బయటికి వెళ్ళారా? చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో మన విలేజ్ అయితే చూడండి. మొత్తం రేకులు అయితే వేసారు. చూడండి ఇక్కడే ఫుడ్ అయితే ప్రిపేర్ చేసుకుంటారు. మొత్తం ఇదంతా మట్టిపోయే. చూడండి ఎటువంటి కిటికీలు కానీ ఏమీ లేవు అసలు. చూడండి ఎలా ఉన్నాయో. వింటర్ సీజన్ లో కూడా చాలా అంటే చాలా కష్టంగా ఉంటది వీళ్ళకి. ఇదిగో మామ బాగా చెప్తుంది. మామ గురించి ఇక్కడ ఇల్లు ఉండేదంట. ఇల్లు మొత్తం గాలికి వర్షం కారణం వల్ల తాకదారు ఉంటున్నారు అక్కడ. చూడండి ఫ్రెండ్స్, ఈ విలేజ్ గురించి అయితే ఈ పెద్ద ఆయన్ని అడిగి తెలుసుకున్నాను. వీళ్ళు ఇక్కడ గత 30 సంవత్సరాల నుంచే జీవనం అయితే సాగిస్తున్నారంట. వీళ్ళైతే ఇక్కడ వ్యవసాయం చేసుకుంటే ఇక్కడే జీవనం అయితే సాగిస్తున్నారంట. ఎటువంటి ఆరోగ్య సమస్యలు వచ్చినా సరే డోలి మార్గం ద్వారా వీళ్ళు కిందకి తీసుకెళ్తారంట. ఈ పెంకిటిల్లు చూడండి ఎలా ఉందో. మొత్తం గోడలు అయితే కరిగిపోయాయి. వర్షాకాలంలో కానీ చలికాలంలో కానీ వీళ్ళు చాలా అంటే చాలా ఇబ్బంది పడతారని చెప్తున్నారు అక్కడ గిరిజనులు. ఫ్రెండ్స్ చూస్తున్నారా, వీటిని వంటలకు ఉపయోగించే కట్టెల పొయ్యి అనమాట. ఈ కట్టెల పొయ్యి మీద వీళ్ళైతే ఫుడ్ అనేది ప్రిపేర్ చేసుకుంటారు. ఫ్రెండ్స్ ఇక్కడ జనాభా వచ్చేసి ఒక 50 మంది దాకా ఉంటారని ఆ పెద్ద ఆయన చెప్పారు. ఫ్రెండ్స్ ఈ విలేజ్ అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు. ఎందుకంటే ఎటు చూసిన కొండలతో పాటు మధ్యలో ఉన్న పొలాలు అయితే ఉన్నాయి. అక్కడక్కడ ఇల్లులు అయితే ఉన్నాయన్నమాట. ఫ్రెండ్స్ వీడియో అయితే చూసారు కదా. వీడియో ఎలా అనిపించింది? వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ ఈ వీడియో ఎలా ఉందో కింద కామెంట్ అయితే చేయండి. మరిన్ని ఇటువంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. మీ సపోర్ట్ ఉంటుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. బాయ్ ఫ్రెండ్స్.